అసలు మొత్తం ఫుడ్ అంతా కూడా పాడైపోయింది దాసాజీ. ఆ ఫుడ్ పాడైపోయింది చూస్తే చాలా ఏడుపొచ్చింది దాసాజీ. అప్పటి నుంచి ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము, గత జన్మలో ఏం జరిగింది అవన్నీ భగవాన్ చూపించాక అప్పుడు ప్రేయర్ చేసుకోవడం మొదలు పెట్టాను దాసాజీ. ఈ వాడు పెరిగిన కానించి అదే ఫుడ్కే ప్రాబ్లం దాసాజీ. ఏది సంపాదించినా ఫుడ్కి సరిపోద్ది దాసాజీ కుటుంబానికి. అంత అంత అద్భుతం చేశారు దాసాజీ. జయ బలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరం జ్యోతికి జై. సో ఇలాగా మీ రీజన్స్ కనుక్కొని తెలుసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా గ్రో అవుతారు. మీకు అందరి మీద వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, నాకు ఇలా అయింది, అలా అయింది అలా అనుకునే బదులు ప్రేయర్ చేయండి. ఎందుకు ఇలా జరుగుతుంది, దాని కారణం ఏంటి, అది అది ఈజీ కదా. అన్నీ ఇచ్చే దేవుడు, చెప్పే దేవుడు ఉన్నాక అనవసరమైన మానసిక దుఃఖం ఎందుకు? ఎస్ సార్ నో మీరే పలకండి. అంటే పర్మనెంట్ గా సొల్యూషన్ లోకి వచ్చాలి. అవును ఇలా ఉంది, ఎందుకు తెలుసుకుంటే యాక్సెప్టెన్స్ ఈజీ అవుతుంది కదా. ఏదైనా జీవితంలో అన్ని యాక్సెప్ట్ చేయడమే, ఇంకా తప్ప ఇంకొకటి లేదు. స్వీకరించడం తప్ప జీవితం ఉందా ఏదైనా? ఓకే, వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ అలాంటివి చెప్పండి అమ్మ, ఎక్స్పీరియన్సెస్. మీరు ఇంకేదైనా రీజన్స్ తెలుసుకుంటే నెక్స్ట్. దాసజీ నమస్తే. అమ్మ భగవాన్ శరణం దాసజీ. నిరంజనం నమస్తే చెప్పండి దాసజీ. ఎందుకనేది దగ్గర ఇప్పుడు మొన్న 6 months బ్యాక్ దాసజీ, అప్పుడు ఆగస్ట్ లో అమ్మ దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా ఇది అంటే నాకు వాడు ఏదన్నా వస్తున్నా దగ్గరికి వస్తున్నా నాకు అంత విసుగు అట్లాగా లోపలంతా ఇదిగా ఉంటుంది అనమాట. మధ్యలో కోపం అంతా ఇట్లాగా ఏంటమ్మా బాగా నీ ప్రేమలో అంత లోపల వాడొస్తున్నా కూడా నేను దగ్గర తీసుకొని నాకు ఇట్లా చిరాకు ఏంటిది ఇది లోపల ఏంటి ఇంకే వచ్చేసేసింది అసలు. ఆ రోజు వాడిని 2 కొట్టడం వెళ్ళాడు. నేను ఇంకా మొండితనంగా అట్లా ఉండటం మొత్తం అంతా ఆ లోపల అన్ని వచ్చేసేసినాయి. అది 2 days నుంచి జరుగుతుంది. ఆ రోజు ఇంకా ఏం చేస్తానంటే వెంటనే మళ్ళీ సేవలోకి అట్లా వెళ్తాం. ఆ రోజు ఏం చేశానంటే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఏంటిదమ్మా భగవాన్, ఏంటిది, ఎందుకు లోపల ఏంటిది, ఇంకా వదలకుండా వెళ్ళిపోయి ప్రేయర్ చేసుకొని సోమా తీసుకొని బాగా ఇంకా సఫరింగ్ వచ్చేసేసింది. ఆ రోజు చేసేస్తాను. ఎందుకు ఎట్లా లోపల ఎందుకు ఎట్లా ఉంటున్నాను నేను, లోపల ఏంటి కళ్ళు కట్టిపోయిన లోపల అంటే ఏ ఫీలింగ్స్ ఉండదు అసలు. పక్కన ఏడుస్తున్నా కూడా నాకు ఏ ఫీలింగ్స్ కానీ ఇట్లాగా లోపల ఏది రాదనమాట. వాడి దగ్గర తీద్దామని నాకు లోపల ఏంటిది ఇది టీచింగ్ అప్లై చేసుకున్నాం మళ్ళీ ఇట్లా ఎవరి కారణం కాదు, అంత బానే ఉంది, అందరు బానే ఉంది నాకు ఇంట్లో అంతా. మరి ఏంటిది ఇది ఏంటి లోపల నాకేంటి లోపల ఇట్లా ఉండిపోయాను లోపల అని చెప్పానని ఎవరు కాదు చెప్తున్నారు కదా అసలు. ఇన్నర్ వరల్డ్ రిఫ్లెక్ట్స్ అవుటర్ వరల్డ్ అని అమ్మా బాగా ఇది అది చూసుకుంటున్నాను. లోపల ఇది కాదు, కారణం కాదు, ఇదంతా నా లోపలే ఉంది, ఇది అది ఎదుటెత్తి కాదు, నా లోపలే ఉంది అని చెప్పనని అన్ని చూపిస్తున్నారు. అప్పుడు ఒకప్పుడు అమ్మ దగ్గర నాన్న దగ్గర అన్ని చూపించారు. అది అయిపోయింది. ఏంటిది ఇది, ఇది ఏంటిది ఇది అని ఇంకా విసిగిచ్చేస్తున్నా అమ్మ భగవాన్ని. ఇంకా ఏడ్చేసేస్తున్నాను. తట్టుకోలేక ఇంకా ప్రేయర్ చేసేసేసి నామం చేసి సోమ తీసుకున్నాను. వెళ్ళి పాదకల మీద పడి అమ్మ భగవాన్ గట్టిగా పట్టేసుకొని హగ్ చేసుకొని ఇంకా ఏడ్చేస్తున్నా. ఇది ఏంటిది అది అని చెప్పనని. ఏం చూపిస్తారు నాకైతే తెలియదు. ఇంకా చూపిస్తారో లేకపోతే మీరు ఆ ప్రోగ్రామింగ్ నెగిటివ్ ప్రోగ్రామింగ్ మారుస్తారో మీద ఏం చెప్పానని ఏడుస్తున్నప్పుడు అక్కడ మొత్తం అంతా ఇంకా ముందు ఇక్కడ ఫ్రంట్ నుంచి ఇంకా బ్యాక్ చిన్నప్పటికీ అక్కడ తీసుకెళ్ళారు అసలు. మొదట అంతా నేను స్ట్రగుల్ అవ్వటము మధ్య ఇక్కడ 12 years నుంచి స్ట్రగుల్ అవ్వటము ఇట్లాగా. నేను ఏంటంటే లోపలంతా ఏదన్నా నేను వస్తే నాకు నేను చిన్నప్పుడు కొట్టేసేసుకొని నేను ఒకదాన్ని ఇదైపోవటము, ఒకదాన్నే వంటాం మొత్తం వెళ్ళిపోయి అంతా చిన్న బిడ్డ, ఆ పుట్టిన బిడ్డ ఆ బిడ్డ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ బిడ్డ అంతా అధ్యక్ష తీసుకొని సోమ తీసుకొని పడుకున్నాను. సోమ తాగేసేసి పడుకొని ప్రేయర్ చేసుకొని పడుకున్నాను.
అక్కడ అమ్మ భగవాన్ చూపెట్టారనమాట. ఇట్లాగా నేను ఎట్లా అంటే బిడ్డ అక్కడ పుట్టిన వెంటనే మొత్తం ఫస్ట్ అంతా చూపెట్టారు. బ్యాక్ నుంచి అంతా చూపెట్టేసేసి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళిపోయారు. ఎట్లాగా మొదట నేనంతా ఇట్లాగా బాగా ఎట్లా అంటే స్ట్రగుల్ అన్నమాట. మొండితనం ఏదన్నా నాకు కావాలని నేను అది చేస్తే ఆ మొండితనంలో నేను సాధించుకోవటము ఇట్లాగా. అందరూ అంటే ఏంటంటే 6 or 7 years అప్పుడు అందరు ఇట్లాగా అబ్బాయి అయ్యి పుట్టింటే పోయి అమ్మాయి పుట్టింది. వీళ్ళ అన్నయ్య చూడు ఎంత అనుకువగా ఉంటాడు. ఈ పిల్ల చూడు ఎవరు అంటే ఏంటంటే నేను ఇట్లాగా ఉంటానని చెప్పానని అందరూ దగ్గర తీయటం. మా అన్నయ్య ప్రేమగా ఉండేవాళ్ళు. నన్ను దగ్గరికి తీయటం. ఇంట్లో వాళ్ళు అంతా బానే ఉండేది. బయట ఏదైనా వచ్చినప్పుడు అట్లా చేయటము. నేను లోపల స్ట్రగుల్ పోరాటము. ఆ లోపల అదంతా చూపించి మొత్తం అంతా ఇంకా చూపించిన తర్వాత బిడ్డ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ చిన్న పుట్టిన బిడ్డ. ఆ పుట్టిన బిడ్డ దగ్గర ఆ ఏం జరిగింది అక్కడ చూపెట్టారు అసలు కారణం. ఇంకా మళ్ళీ అడుగుతున్నా ఏంటిది ఇంకా కారణం ఏంటిది ఇది అని చెప్పానని ఆ ప్రాసెస్ లో ఏడుస్తానే ఉన్నాను. అది చూపిస్తుంటే లోపల అంత గుండెంతా పిండేసినట్లు అంతా అయిపోయింది అసలు. అక్కడ మళ్ళీ ఆ బిడ్డ పుట్టినది ఆ బిడ్డ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. ఆ బిడ్డ దగ్గర చూడంగానే నేను పుట్టంగానే ఆ ఇట్లాగా ఈ పిల్ల ఏంటి ఈ పిల్ల ఇదిగా ఉంది మా ఫాదర్ ఒక్కళ్ళు దగ్గరికి తీయటము ఇట్లాగా నాకు పుట్టింది లక్కీ అని అట్లా అంటాము. కానీ మా మేనత్తని చూపెట్టారు ఇట్లాగా. అక్కడ నుంచి అక్కడ అన్న మాటలు ఆ లోపల బిడ్డ తీసేసుకొని అక్కడ నుంచి ఇంకా లోపల అందుకే దాసరి ఎట్లుంటానంటే నాకు ఆ లోపల ఏది ఉండదు. ఎప్పుడు ఏంటంటే నేను చేస్తా ఉండటం కానీ లోపల ఏదో పోరాటం ఏది నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది కానీ లోపల చేసిన లోపల ఆనందం అనేది రాదు. అక్కడ అసలు మెయిన్ స్టోరీ ఆ పుట్టిన బిడ్డ దగ్గర మాట్లాడిన మాటలు అవన్నీ చూపెట్టారు అసలు. ఇట్లా లేదు ఈ పిల్లకి ఇట్లా జుట్టు ఇట్లాగా అంటే నాకు ఇట్లా నుదురెత్తు అట్లా ఉంటుంది. ఇవన్నీ చూపెట్టి అక్కడ దీని దగ్గర అప్పటి నుంచి ఆ తర్వాత కూడా నేను ఎక్కడికి వెళ్ళటం కానీ కదలటం నేను బాగోని పిల్ల పుట్టుంటే ఈ పిల్ల మగాడై పుట్టింటే బాగుండేది. ఇది లేదు అది లేదు ఇట్లా మాట్లాడటం ఇవన్నీ నేను బయట వాళ్ళు ఇట్లాగా మా ఫాదర్ ఒకళ్ళు బాగా ఇదిగా చూసుకునే వాళ్ళు అనమాట. ఆ తర్వాత అప్పుడు ఇది చూపెట్టిన తర్వాత అయిపోయింది. మళ్ళీ వెంటనే నాకు తట్టుకోలేకపోతున్నా సఫరింగ్. ఇంకా మళ్ళీ సోమ తీసుకున్నా రెండోసారి. ఇది నాకు తెలియదమ్మా భగవాన్ ఏం చేస్తారు లోపల థ్యాంక్ యూ చెప్పుకొని ఇది చూపెట్టారు కదా ఇన్నర్ చైల్డ్ ఇట్లాగా మొత్తం లోపల అంత సఫరింగ్. అప్పుడు మళ్ళీ సోమ తీసుకున్నాను మళ్ళీ ఇంకో 20 minutes తర్వాత. ఇది మొత్తం హీల్ చేయండి అమ్మా భగవాన్ చేస్తారు లేకపోతే నాకు ప్రేమ లేదు ఏం లేదు కరుణ లేదు. ఆ ప్రేమ నింపండి అమ్మా భగవాన్ వాళ్ళని చూసుకోవాలి ప్రేమ కానీ అది అడుగుతున్నాను దాసాజీ. మీరేం చేస్తారు మీ ఇష్టం అమ్మా భగవాన్. ఇది అడగలేదు దాసాజీ ఇన్నర్ బేబీ హీల్ చేయమని. ఇది అడగకుండా అడుగుతున్నాను. వెంటనే మళ్ళీ సోమ తీసుకున్నా మీ ఇష్టం ఏం చేస్తారని రెండోసారి. అట్లా ఏడుస్తూ పడుకున్నా. ఎప్పుడైతే మళ్ళీ సోమ తీసుకొని మళ్ళీ పడుకున్నానో అప్పుడు ఇంకా శ్రీమూర్తి పెట్టుకున్నా గుండెల మీద పెట్టేసుకొని అట్లాగే పడుకునిపోయి గట్టిగా పట్టేసుకొని. అప్పుడు స్టార్ట్ అయింది అసలు ఇన్నర్ చైల్డ్ హీలింగ్. లోపల బిడ్డ కీర్తనలు కొడుతుంది. ఎట్లా అంటే చిన్నప్పుడు ఎట్లాగా 2 కాళ్ళు చేతులు ఆడిచి గట్టిగా ఇట్లా పైన కొడతా ఇట్లా ఉంటారు కదా అసలు పసిపిల్లలు. అట్లాగా లోపల మొత్తం పోయి ఆ సఫరింగ్ ఆ లోపల కేరింతలు కొడుతూ పైన 2 కాళ్ళు చేతులు అట్లా ఆడిచేసేస్తున్నాను. ఇంకా ఆ పడుకున్నప్పుడు భగవాన్ అక్కడ తీసుకెళ్లి నన్ను ఎత్తుకొని మొత్తం అంతా ఆ లోపల అదంతా పోయి ఆనందం పసిపిల్లలు కేరింతలు కొట్టడం అట్లా మొత్తం అయిపోయింది అసలు. అక్కడ ఎందుకు అన్నప్పుడు ఇన్నర్ చైల్డ్ దగ్గర ఇది చూపెట్టారు అసలు అమ్మ భగవాన్. ఇంకా అక్కడ కొన్ని ప్రతిసారి వచ్చి అడుగుతా ఉన్నాను అసలు. ఇప్పుడు ఆ చైల్డ్ హీలింగ్ చేయమని సోమ తీసుకుంటున్నాను దాసజీ. థ్యాంక్ యూ అనంత కోటి కృతజ్ఞతలు అమ్మ భగవాన్. థ్యాంక్ యూ దాసజీ. जय बोलो अम्मा भगवान की जय. దశరథి నమస్తే దశరథి అమ్మ భగవాన్ శరణం. దశరథి జయ కొంచెం బాగా డిప్రెషన్ లోకి వెళ్తుంది దశరథి. మళ్ళీ కొద్దిగా ప్రేయర్ చేయరా దశరథి. తప్పకుండా మెడిసిన్స్ కావాలమ్మా. దశరథి అలాగే తప్పకుండా డాక్టర్ దగ్గర మాత్రం తప్పకుండా వెళ్ళి చూడాలమ్మా.
తర్వాత సోమ పెట్టుకొని ఇస్తా ఉండండి. ఆ, అలాగే దాసాజీ. మీకు తెలుసు కదా ప్రాబ్లం. जय बोलो अनुग्रह प्रदात श्री परम ज्योति की जय। जय बोलो आनंद प्रदात श्री परम ज्योति की जय। థ్యాంక్ యూ దాసాజీ, థ్యాంక్ యూ. కొంచెం అందరు గ్రూపు కలిపి మీ ఏరియా వాళ్ళంతా కలిపి ఆనంద స్టేట్ ఒక 5 మంది కలిపి స్టేట్ ట్రాన్స్ఫర్ చేయమనండి తనకి. ఆనంద స్టేట్ ట్రాన్స్ఫర్ అనేది ఒక మెడిసిన్, అర్థమవుతుందమ్మా మీకు? ఒక గ్రూప్ తప్పకుండా. మెడిసిన్ అన్నిటికీ సర్వరోగ నివారణి. అయితే ఒక్కరు ఇస్తే అవ్వదు, ఒక గ్రూప్ ఇవ్వాలి. 3 కంటే ఎక్కువ మంది ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే ఇస్తాం దాసాజీ మా గ్రూప్ అంతా. నమస్తే దాసాజీ. నమస్తే మా. నిన్న మీరు అక్కడ యుద్ధం జరుగుతుంది, స్టేట్ ట్రాన్స్ఫర్ చేయమన్నప్పుడు ఆ భగవాన్ కొంచెం ఆ యుద్ధం అది గుర్తుకు తెచ్చుకున్నాను దాసాజీ. అప్పుడు వాళ్ళు పడే బాధ నాకు ఫస్ట్ టైం కనెక్షన్ అయింది దాసాజీ. కనెక్ట్ అయ్యి అసలు ఈ దుఃఖం 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 ఎంత సేపో దాసాజీ. ఇప్పుడు కూడా గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి దాసాజీ. నేను ఎప్పుడు అసలు కనెక్ట్ అవ్వటం అనేది ఇదే ఫస్ట్ టైం దాసాజీ. చాలా బాగా జరిగింది దాసాజీ. ఓకే, థ్యాంక్ యూ దాసాజీ. ఒకటే గుర్తుంచుకోవాలి, మన ధర్మాల్లో ప్రతి ఒక్కరు ఆర్మీని, వచ్చిన ప్రతి ఒక్కరు ముక్తి మోక్ష జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఆర్మీ. అయితే ఆర్మీకి భగవాన్ ఎంత డిసిప్లిన్గా ఇప్పుడు రూల్స్, ఎవరు ఆర్మీ అంటే ఏం చెయ్యాలి అనేది అందరి దగ్గర ఈ పేపర్ ఉండాలి. నేను వాట్సాప్లో తీశాను మీ అందరికీ, అది సేవ్ చేసుకొని రోజు ఒకసారి చదువుకోవాలి. అది చదువుతూ ఉంటేనే మన కర్తవ్యం ఏమిటి, ఆర్మీ యొక్క లక్షణం ఏంటి, ఎలాగా. సో మీరు మన ఆర్మీ ఏం చేయాలి, మంచి స్టేట్లో ఉండాలి, పాజిటివ్ థింకింగ్లో ఉండాలి, పాజిటివ్ ఫీలింగ్స్లో ఉండాలి. ఎంత నెగిటివ్ జరుగుతాయి కూడా పాజిటివ్ ఫీలింగ్లోనే ఉండాలి, పాజిటివ్ థాట్స్లో ఉండాలి, బాగా ప్రేయర్ చేయగలగాలి. ఎంత బాగా స్టేట్లోకి వెళ్ళాలి, ఎంత వస్తే అంత స్టేట్ దానిలోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయగలగాలి. అంటే ట్రాన్స్ఫర్ చేయడం అంటే మనం ఏం చేయట్లే, అంటే అమ్మా భగవాన్తో బాండ్ స్ట్రాంగ్గా ప్రేయర్ చేయగలిగితే పరంజ్యోతియే ట్రాన్స్ఫర్ చేస్తారు. కల్కి ఇప్పుడు ఎలాగ కరెక్ట్ టైంకి కల్కిని అమ్మా భగవాన్ ఇన్వోక్ చేస్తున్నారు, కల్కి రావాలి, అర్థమవుతుందా? కల్కి రావాలి అంటే అర్థం ఏంటి, చైతన్యము అమ్మా భగవాన్ చైతన్యమే. ఇప్పుడు భగవాన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఒక యాక్టర్ ఇన్ మెనీ రోల్స్, అంటే ఒకే యాక్టరు పాత్రకు తగ్గట్టు వేషధారణ చేస్తున్నారు అని. సో దానికి తగ్గట్టు పోషణ చేస్తున్నప్పుడు ఆ యొక్క పవర్ రిలీజ్ అవుతుంది. అలాగా అమ్మా భగవాను ఇంకొక మార్గానికి, ఒక సంకల్పానికి వెళ్ళినప్పుడు తగినట్టు ఆయుధాలు, తగినంత అనుగ్రహము, తగిన శక్తిని తీసుకుంటారనమాట. అమ్మా భగవాన్ పరంజ్యోతిగా అయినప్పుడు మోక్షాన్ని ఇస్తారు. అమ్మా భగవాన్ పరంజ్యోతిగా ఉన్నప్పుడు ఉన్నత చైతన్య స్థితులు ఇస్తారు. అమ్మా భగవాన్ పరంజ్యోతిగా ఉన్నప్పుడు ఆనంద స్టేట్ ట్రాన్స్ఫర్ చేయడము అవన్నీ ఉంటాయి. అమ్మా భగవాన్ ఉన్నప్పుడు ఒక తల్లిదండ్రి ప్రేమ, ఒక తల్లిదండ్రులుగా మనకు కష్టాలు తీర్చడము, ఉద్యోగాలు ఇవ్వడం, వీసాలు శాంక్షన్ చేయడం, పెళ్ళిళ్ళు కుదిరించడం, సంతానము ఇవ్వడము, ఆ ప్రాబ్లం ఏంటి, ఆ 4 బాస్కెట్స్ క్లియర్ చేయడము, టీచింగ్స్ ఇవ్వటము, మొత్తము లైఫ్ అంతా అమ్మా భగవాన్ సరిచేయటం. అలాగే కల్కిగా అమ్మా భగవాన్ కల్కిగా ఉన్నప్పుడు, కల్కిగా మనం పిలుస్తున్నప్పుడు, అమ్మా భగవాన్ కల్కిగా పిలుస్తున్నప్పుడు మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కల్కికి ఒక శక్తి ఉంటుంది, అంటే ఆ యొక్క పాత్రలో అది వీలవుతుంది అనమాట. ఆరోగ్యం బాగాలేనప్పుడు కల్కిని ఎక్కువ ఇన్వోక్ చేయాలి. అలాగే ఉపద్రవ రక్షకాయ నమః, శ్రీ పరంజ్యోతి కల్కి ఉపద్రవాయ రక్షకాయ నమః. అంటే ఉపద్రవాల సమయంలో కల్కి అమ్మా భగవాన్నే కల్కిగా పిలుస్తాం.
అంటే ఆ యొక్క గుర్రం తీసుకుని కత్తి పట్టుకొని ఆ మిస్టికల్గా అమ్మ భగవాన్ సిద్ధమవుతారు. అంటే శాంతి. కత్తి అంటే అర్థం ఏంటంటే వాళ్ళలో ఉండే ద్వేషాన్ని కట్ చేయటం, శాంతి చైతన్యాన్ని నెలకొల్పుతారు. ప్రపంచంలో శాంతి చైతన్యాన్ని నెలకొల్పాలంటే అది కల్కికి వీలవుతుంది. అలాగే గుర్రం అంటే వేగం, చాలా స్పీడ్గా ఉంటుంది అనుగ్రహం, వేగం, ఎక్కువ వేగం ఉంటుందన్నమాట. సో గోల్డెన్ ఏజ్ను తీసుకురావాలన్నది కల్కియే. సో ఇదంతా కూడా ఫ్యూచర్ కల్కి రాజ్యం అన్నమాట. ఇప్పుడు కల్కి నెమ్మదిగా చైతన్యం ఇన్వోకేషన్ జరుగుతూ ఉంటుంది. ఎంతెంత ఇన్వోకేషన్ జరుగుతూ ఉంటుందో శాంతి చైతన్యం నెలకొల్పుతూ ఉంటుందన్నమాట. సో శాంతి చైతన్యం అనేది రావాలి అంటే దానికోసం ప్రేయర్లు చేసేవాళ్ళు కావాలి. చూడండి, ప్రార్థన చేసేవాళ్ళు లేకపోతే భగవంతుడు సహాయము ఎక్కువగా చేయలేరు. ఎందుకంటే భగవంతుడు అంటేనే ప్రార్థనతో పుట్టేవాళ్ళు అని. సో మిస్టికల్ గాడ్, ఈ ప్రపంచం అంతా మిస్టికలే. ఫిజికల్గా మనం చూసేది ఏమీ లేదు. కాన్షియస్ మైండ్లో ఏమి యుద్ధాలు లేవు. అన్కాన్షియస్ నుండే యుద్ధాలు వస్తున్నాయి. అచేతన మనసు నుండే యుద్ధాలు ప్రారంభమవుతున్నాయి. సో అచేతన మనసులో ముగింపు. మనకి ఆగాలి, యుద్ధం ఆగాలంటే ఎక్కడ ఆగాలి యుద్ధము? ప్రతి మనిషి మనసులో యుద్ధం ఆగాలి. ప్రతి మనిషి తన యుద్ధం ఆగితే అదే శాంతి చైతన్యం. తన మనసులో ఉండే పగ, ద్వేషం, కోపం, బాధ, ఇవే యుద్ధాలకి కారణం అవుతున్నాయి. ఇప్పుడు ఏమిది వీళ్ళిద్దరి యుద్ధం ఎందుకు? 100 ఏళ్ల పగ, దేశానికి మధ్యలో పగలు అంటే కోపం కంటిన్యూ అవుతుంది, ద్వేషం కంటిన్యూ అవుతుంది. లోకం ఇంపార్టెంట్ కాదు, ప్రజలు ఇంపార్టెంట్ కాదు, పరిపాలన నేను పరిపాలించాలన్నదే ముఖ్యం వాళ్ళకి. సో లోకాన్ని ఇంత అవుతుంది, అన్యాయం అవుతుంది, ప్రజలు అన్యాయం అవుతుంది, సుఖంగా పెడదాము, ప్రజలను సంతోష పెడదాము, ఆదుకుందాము, దానికంటే మించి వాళ్ళ కోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఏది ఏమైనా ఎట్లా మనం ఇంటర్నల్గా మన ఇళ్లల్లో అంటాము, నేనైనా ఉండాలి, వాడైనా ఉండాలి, నచ్చకపోతే వాడు వెళ్ళిపోండి, అన్నదమ్ముళ్ళు నేను ఉంటాను. తల్లికి ఎంత బాధ, ఇద్దరు కొడుకులు తల్లికే కదా. అయితే ఏం చేస్తుంది పరిస్థితికి, ఏమి చేయలేక వయసు అయిపోయింది, ఏమి చెప్తే ఎవరు మాట వినరు, దుఃఖము కొండంత దుఃఖం పెట్టుకొని ఆమె అవస్థ పడుతూ పెద్ద కొడుకు దగ్గర ఉంటుంది. చిన్న కొడుకు మీద ప్రేమ, అయ్యో ఎలా ఉంది, ఎలా ఉన్నాడని. ఇలా సేమ్ అదే ప్రపంచంలో అదే జరుగుతుంది. బలవంతుడు బలహీనుణ్ణి ఆక్రమించటం. ఎక్కడుంది ధర్మం చెప్పండి? ఏదైనా మారిందా? ఆ కాలం నుండి ఈ కాలం వరకు అదే కదా జరుగుతున్నది. అంటే అంతం అనేది ఎక్కడ? మనిషి మారాలన్నా, ప్రపంచం మారాలంటే కాలం అనుకూలించాలి, మంచిని పైకి వచ్చేటువంటి కాలం రావాలి. సో ఆ కాలం రావాలి అంటే వచ్చేసింది. ఇది అవతార పురుషుడు పుట్టడమే ఆ కాలం అని అర్థం. అవతార పురుషుడు భూమి మీద ఉండడమే శుభ గడియలు, శుభకాలం. వారు ఏం చేస్తున్న మానవ కళ్యాణం. సో ప్రజల అమ్మా భగవాన్ ఏమంటున్నారు? హార్ట్ ఫ్లవర్ అవ్వాలి, ఫీలింగ్స్ డెవలప్ అవ్వాలి, నీ జీవితం నీదే, పక్కన బాంబు పడితే నీ లైఫ్ నీదే, ఇలాగే ఉంటే, సాటి మనిషి దగ్గర ఎలాగ ఉంటే, ఇదందరూ కలిపే యుద్ధాలకు దారి తీస్తున్నాము. మనిషి మనసులో పరివర్తన రావాలి. అంతరంగంలో యుద్ధం ఆగితేనే బయట యుద్ధం ఆగుతుంది. ఆ బుద్ధికి పని చేయాలి, ఆ మనసుకి యుద్ధం ఆగాలి. అంటే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు తప్పకుండా లోపల జరగాల్సిన యుద్ధం ఆగడమో, యుద్ధం లోపల ప్రారంభమయ్యింది, భావాలు లోపల ఉన్నాయి, అన్నీ లోపలే ఉన్నప్పుడు ఇంకా ఏంటి మనకి? బయట ఏదో ఉన్నట్టుగా, మీరేదో శక్తివంతంగా, మనం ఎంతో శక్తివంతంగా, మీరు ఎంతో శక్తివంతంగా ఎందుకు అనిపిస్తుంది? అసలు ఎవరు శక్తివంతుడు? ఎవరికి శక్తి ఉంది? ఏ రోజు ఏమవుతుంది ఎవరికి తెలుసు?
దేవుడి మీద ఎంత డిపెండ్ అవ్వాలి? అహంకారం ఎందుకంత బలంగా ఉంది? సో ఇదే మానవ జాతి కర్మ. మాట విననివ్వదు. మూర్ఖత్వము అంటున్నాం. దీన్ని ఏమంటున్నామంటే మూర్ఖత్వము. నిన్న మనం విన్నాం కదా, మూర్ఖత్వము. అహంకారం వల్ల వస్తున్న మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వము ఈ మూర్ఖత్వం వల్ల బుద్ధి మందగిస్తుంది. మనము ఇంటెలిజెంట్ ఆలోచనలు ఆలోచించలేం. తెలివితేటలు నశిస్తాయి. పిల్లలకైనా, యువతకైనా, పెద్దవాళ్ళకైనా ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారో వాళ్ళు చేయవలసిన ధర్మం చేయకుండా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ లాగా. అంటే ఒక మాట ఉన్నది ఈ రోజు మాట ఉన్నది రేపు ఉండదు. రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. అంటే ట్రామాటిక్ చైల్డ్. భగవాన్ ఒకసారి చెప్పలేదా? బాగా గనక వారం రోజులు, ఇన్ని రోజులు బాగా ఫుల్ ఆనంద స్టేట్ ఇచ్చి నవ్వించాము అంటే ఆనందంలో పెడితే అన్ని ట్రామాస్ క్లీన్ అయిపోతాయి. చైల్డ్, బ్యాడ్ చైల్డ్, ఇన్నర్ చైల్డ్ క్లీన్ అవ్వాలి. ఇవన్నీ బూస్టింగ్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు చూస్తే కరోనా వచ్చింది. ఎవరు ఆపగలిగారు? ఏ దేశం ఆపగలిగారు? ఏ మరణాలు ఆపగలిగారా పరిస్థితి దాటిస్తే? మనిషి ఎంత శక్తిహీనుడు. అయితే ఏదో శక్తి ఉన్నట్టుగా భ్రమ ఈ బ్రెయిన్ కల్పిస్తూ ఉంటుంది. నీకే శక్తి ఉంది, నీ శక్తి మీద నువ్వు నిలబడు. అసలు వాటి శక్తి ఉంటే కదా నిలబడడానికి. అన్ని కంట్రోల్ చేస్తున్నాయి. నవగ్రహాలు కంట్రోల్ చేస్తున్నాయి. గత జన్మలు కంట్రోల్ చేస్తున్నాయి. నీ చిన్నప్పుడు ట్రోమాలు కంట్రోల్ చేస్తున్నాయి. ప్రోగ్రాంలు ఇప్పుడు చూసాం కదా నిరంజనిది. పుట్టినప్పుడు ఒక్క మాటలు ఎవరు అన్నవి ఆ బిడ్డ తీసుకొని జీవితం అంతా నరకం. అంటే ఎక్కడుంది శక్తి ఇంకా మనిషికి? శక్తి అనేది ఎక్కడుంది? ఇక ఆ రోజు నుండి తన మీద తనకి తక్కువ చులకన భావంతో తక్కువ చేసుకొని మాట్లాడడము, తక్కువలో ఫీల్ అవ్వడము దుఃఖమే కదా. అంటే ఇంకా ఈ ప్రపంచమంతా మనం చూస్తే బలవంతుడు బలహీనుణ్ణి డామినేట్ చేయడం. ఆ జంతువుల్లోనైనా అదే జరుగుతుంది, పక్షుల్లోనైనా అదే జరుగుతుంది, మనుషుల్లోనైనా జరుగుతుంది, ప్రతి నాగరికతలో అదే జరుగుతుంది. ఏ రంగంలో చూడండి బలవంతుడు బలహీనుణ్ణి తొక్కడమే. ఆ బలహీనుడు ఇంకొక బలహీనుణ్ణి తొక్కడం. అక్కడ ఎక్కడ ఎవరిని డామినేట్ చేయడానికి, అభిమానించడం ఎవరు లేకపోతే దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. అంటే ప్రతి ఒక్కరికి ఇంకొకరిని తొక్కడం మీదనే ఇంట్రెస్ట్ ఉంది. ప్రతి ఒక్కరికి తన కింద ఎవరో ఉండాలా, తన కోపాన్ని చూపించడానికి, తన అహంకారాన్ని చూపించడానికి, తన గొప్పతనాన్ని చూపించడానికి, అంటే ఎప్పుడు ప్రెజెంట్ చేయడానికి, తొక్కడానికి ఎవరో ఒకరు కావాలా, లేకపోతే దుఃఖం అయిపోతారు. దిస్ ఈజ్ ద నాలెడ్జ్. ఇది జ్ఞానంగా చూశారనుకోండి, ఓహో ఈ వన్ మైండ్ ఎక్కడ ప్రతి జంతువులో కూడా ఉందన్నమాట. ఈ సృష్టిలోనే ఈ ఒకటి ఉంది. ఈ విశ్వంలో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. శ్రీ కల్కి చెప్పారు. కల్కి శక్తివంతుడు, సర్వశక్తివంతుడు. అయితే ఈ భూలోకంలో ఉండే కొన్ని రూల్స్ వల్ల దాటలేక ఉన్నారు. అందుకే అందరూ ప్రేయర్స్ చేయాలి. ప్రేయర్స్ పవర్ఫుల్ అవ్వాలి. మన ధర్మాల్లో అదొక్కటే ఆయుధం. ప్రార్థనలు, ఇతరుల కోసం ప్రార్థనలు చేయించటం. అది లేకపోతే మనిషి జన్మే కాదు. అంటే మనము మనము మహాభారతం చూడండి, రామాయణం చూడండి. అంటే మనకు తెలిసిన ఇతిహాసాల్లో గొప్ప విలువలు ఉన్నాయి, దైవశక్తి ఉంది. కానీ అధర్మం అనేది అన్ని చోట నుండి కంటిన్యూ అవుతుంది. బలవంతుడు బలహీనుణ్ణి
తొక్కడము అనేది ఆగిందా ఎక్కడైనా? ఎవరు చేస్తున్నారు ఇది? వాళ్ళకంటే ఇప్పుడు వింటున్నారు కదా, విన్నదంతా వింటూ ఉంటారు. ఇది ఏమవుతుంది మీకు? కొంతమంది డీప్గా వెళ్ళి దాన్ని అవలోకనం బాగా చేస్తూ అమ్మా భగవాన్ని గట్టిగా పట్టుకున్నారు. మిగతా అందరూ పట్టుకున్నారు, కానీ శ్రద్ధ పెట్టటం లేదు. మన శ్రీ పరంజ్యోతి కల్కి ఆర్మీ అంతా శ్రద్ధ పెట్టారనుకోండి, ఎంత చైతన్యం బయటికి రిలీజ్ అవుతుంది చెప్పండి? ఆ రిలీజ్ అయిన చైతన్యమే ఇలాంటి శాంతిని తీసుకురావడానికి యూజ్ అవుతుందా లేదా? పలకండి. అవుతుంది Yes, Dasaji. చాలా పవర్ఫుల్ గా అవుతుంది. ఎస్ దాసాజీ, చాలా పవర్ఫుల్ గా తయారు. దాని మీద ఫోకస్ చేయాలి. ఇది ఆగేది కాదు. ఇది ఒక కలియుగానికి సత్యయుగానికి ఒక యుద్ధం. మరి కలియుగం అంతం అవ్వాలంటే ఎలా అంతమవుతుంది? రామాలయ అది అంటే ఇప్పుడు రామాయణం ఆ సమయంలో రాముడు కాలంలో యుద్ధం జరగకుండా ఉందా? జరిగింది అసలు. అంటే ఒక యుగం మారాలి అంటే ఒక యుగంలో నుండి యుద్ధం తప్పదు. కృష్ణావతారంలో ఎన్ని యుద్ధాలు? మరి కాలం మారాలంటే స్మూత్గా మారుతుందా? ఎంత భ్రమలో ఉన్నారు. అమ్మా భగవాన్ అవతార పురుషుడు మ్యాక్సిమం లాస్ లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ యుద్ధం ఆగుతుందా? తప్పదు. మనుషుల మరణం ఆగుద్దా? తప్పదు. విపత్తులు ఆగుతాయా? తప్పదు. కానీ ప్రేయర్ కల్కి ఆ చైతన్యం విశ్వమే భగవంతుడు అని చెప్పేశారు. ఇంకేం కావాలి? అంటే విశ్వానికి భగవాన్, అమ్మా భగవాన్, పరంజ్యోతి, కల్కి, మీరు ఎవరు కంఫర్టబుల్ అయితే అలాగా పలికినప్పుడు అమ్మా భగవాన్, మనము వన్నెస్లోకి వెళ్ళామంటే, కనెక్టెడ్నెస్లోకి వెళ్ళామంటే దేన్నైనా ఆపొచ్చు. వెళ్ళకపోతే ఆపలేము. ఎంత వెళ్తే అంతవరకైనా ఆగుతుంది. గుడ్డిలో మెల్లమేలు కదా. మనకి 81,000 సీరియస్ ఆర్మీ లేకపోవచ్చు, కానీ పవర్ఫుల్ ప్రేయర్ చేసే అంతర్యామ నుండే భక్తులు ఎంతో మంది ఉన్నారు. అవునా కాదా? ఎస్ దాసాజీ. ప్రతి ఊర్లో ఉన్నారు, ప్రతి Yes. ఊర్లో ఉన్నారు, అవును దాసాజీ. ప్రతి గ్రామంలో ఉన్నారు, అని ప్రతి దేశంలో ఉన్నారు. మరి ముక్తి మోక్ష క్లాస్లో వాళ్ళే కదా. ఎంతమంది యుక్రెయిన్లో భక్తులు ఉన్నారు, రష్యాలో భక్తులు ఉన్నారు. చైనా ఆపింది. చైనా ఈజ్ ద హైయెస్ట్ భక్త మన దగ్గర. మన ధర్మ హైయెస్ట్ ధర్మ చైనాలోనే ఉంది. జపాన్లో భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ చెప్తారు మా గవర్నమెంట్ అలో చేయట్లేదు, అయితే కూడా మేము ప్రాసెస్లో అటెండ్ అవుతాము అని. స్ట్రిక్ట్ వాళ్ళు. వేరే మన ఇండియా అంటే అసలు పడదు కదా వాళ్ళకి. మరి ఇండియన్లో ఉండి ఇక్కడ చేయడం అంటే వాళ్ళకి చాలా కష్టం. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళు. అంత ఫాలోయింగ్ ఉంది మనది చైనాలో. కామన్ పీపుల్ మంచి పీపులే కదమ్మా, వాళ్ళకి ప్రాబ్లం ఏముంది? హెడ్స్కి కదా ప్రాబ్లం. అర్థమవుతుందమ్మా? అవును దాసాజీ. ప్రాబ్లం అర్థమవుతుంది దాసాజీ. ప్రాబ్లం దాసాజీ, ఉండదు. ఇప్పుడు మత గురువులకి ప్రాబ్లము. మతంలో ఉండే అందరూ చెడ్డోళ్ళేమో కాదు, కానీ టెర్రరిజంకి ప్రాబ్లము. మత ఉన్మాతంలో దాంట్లో క్రియేట్ చేస్తున్నారు. సో ఇలాగా
ప్రతి ధర్మంలో ముస్లిమ్స్ కూడా డివోటీస్ ఉన్నారమ్మా భగవానికి. మరి బయట దేశం వల్ల క్రిస్టియన్సే కదమ్మా. యుఎస్ లో ఉన్నారు, లండన్ లో ఉన్నారు, యూరోప్ లో ఉన్నారు. మీరు ఆ రోజు చూడలే? చర్చిల్లో అమ్మా భగవాన్ని పెట్టి వాళ్ళు కొన్నారు చర్చిలు. వన్నెస్ సెంటర్స్, అవన్నీ వన్నెస్ సెంటర్స్. వాళ్ళంతా మన దగ్గర హ్యాపీగా అర్థం చేసుకొని ధర్మాన్ని మాకు ఇలాంటిదే కావాలి అని ఆనంద స్టేట్లోకి వెళ్ళి డాన్సులు చేయట్లే? చూపించాను, గుర్తుందా? అవును దాసాజీ, చూపించారు. చూసాం దాసాజీ. అలా చూసాను దాసాజీ. ఎస్ దాసాజీ. మన సనాతన ధర్మంలోకి ఎక్కువ వస్తున్నారు కదా దాసాజీ. సో అది సనాతన ధర్మం కాదు, మానవత్వం. ఓకే దాసాజీ. ఆనందం. మన అమ్మ భగవాన్ ఎవరి దగ్గర ఏది, వాళ్ళు ఏం రూల్స్ పాటిస్తే ఏది ఎలాగైనా ఉండండి, మీ రూల్స్ మీరే ఉండండి, మార్చట్లేదు ఎవరిని అని. మార్చాల్సిన అవసరం ఎందుకమ్మా? అమ్మా భగవాన్ భగవంతుడు కాబట్టి అన్ని దేశాలలో వాళ్ళు కొలుస్తున్నారు. మనము అక్కడ ఏదో తీసుకొచ్చేసి మనమేం చెయ్యట్లేదు. వాళ్ళ క్రిస్టియన్ ప్రేయర్స్ మీ పద్ధతిలోనే ప్రేయర్ చేయండి. టింగ్రీని రమ్మంటే రప్పించారా లేదా అమ్మా భగవాన్? రప్పించారు దాస్. టెంగ్రియే కావాలి నాకు, వేరే దేవుళ్ళని పెట్టకండి అంతర్యామిలో అంటే. అలాగే అని టెంగ్రీని రప్పిస్తే టెంగ్రీ ఎలాంటి అలవాట్లు ఉన్నాయో అలాగా అయిపోతారు అంతే. మరి మరి అంతే కదమ్మా. లోపల ఇప్పుడు గ్రామ దేవతే మాకు కావాలి అంటే మరి గ్రామ దేవతలో ఉండే ఏ కోరికలు ఉన్నాయో, అంటే ఏం కోరుతూ ఉంటారో మీరు అదే ఇవ్వాలి కదా. బలి కోరుతా ఉంటే బలి ఇస్తా ఉండాలి మీరు. ఎవరిని కోరుతున్నారు? ఆరాధ్య దైవం ఎవరిని కోరుతున్నారు మీరు? ఎవరిని పూజిస్తున్నారు అంటే పూజించేది అందరినీ చేయొచ్చు, దండం పెట్టుకునేది. కానీ ఇష్టదైవం ఎవరు? నీ హృదయ ఇష్టదైవం ఉండేది వేరు, అంతర్యామంగా వచ్చేది వేరు. సో ఇక్కడ మీ దైవం మీద మీరు నిలబడాలి. ఆ 81,000 పీపుల్లో అమ్మా భగవాన్ కోరేది అదే. ప్రతి ఒక్క రూల్స్ చదవండి ఎవరైనా. మీరు దాచుకున్నారా లేదా నాకు తెలుస్తుంది. 81,000 ఎవరు ఎంత సీరియస్ ఉన్నారో చెప్తాను. దాసాజీ 81,000 81,000 మంది సైన్యానికి అవసరమైన 10 అర్హతలు దాసాజీ. ముక్తి మోక్ష తరగతిలో నమోదు సభ్యుడి ఉండాలి. చూసే కళల్లో ప్రావీణ్యం సంపాదించాలి. ఏ పరిస్థితికైనా సోమాన్ని ఎలా ప్రార్థించాలో మరియు స్వీకరించాలో తెలుసుకోవాలి. 4 పాయింట్ సమస్యలకు పరిష్కరించడానికి సరిగ్గా ఎలా ప్రార్థించాలో తెలుసుకోవాలి. 5ది వికసించిన హృదయంతో ఇతరుల కోసం ప్రార్థించగలగాలి. 6 పాయింట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆనంద స్థితిలోకి ప్రవేశించి దాన్ని ఇతరులకు ప్రసారం చేయగలగాలి. 7 పాయింట్ మానవాళికి ఉన్నత చైతన్య స్థితులను బదిలీ చేయగలగాలి. 8ది పరంజ్యోతి కల్కి మరియు అమ్మా భగవాన్ వివిధ రూపాల ద్వారా వ్యక్తీకరించే ఒక చైతన్యమని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. 9 చిన్న నేను అహం కరిగిపోవాలి. చిన్న నేను కరిగిపోవాలి. 10 వ్యక్తీకరణ లేకుండా బోధనలను సరిగ్గా అర్థం చేసుకొని నమ్మకంగా ప్రాతినిధ్యం వహించాలి. వక్రీకరణ లేకుండా బోధనలను సరిగ్గా అర్థం చేసుకొని నమ్మకంగా ప్రాతినిధ్యం వహీకరించాలి. ఓకే.
ఓకే. సో ఇది అర్థం ఏంటి? అంటే టీచింగ్స్ తప్పుగా అర్థం చేసి విండో షాపింగ్ చేసే వాళ్ళకి తప్పుగా అర్థమవుతాయి. బుర్రలో అన్ని టీచింగ్స్ ఎవరు చెప్తే వాళ్ళ బోధనలు ఎక్కించుకోవద్దు. ఆలయాలకెళ్ళి దండం పెట్టుకోవడం నష్టం లేదు. చైతన్యం కాబట్టి. అర్థమైందమ్మా? ఎస్. ఎస్ దాసాజీ. ఎస్ దాసాజీ. అర్థమైందా సార్? అర్థమైందా సార్? అర్థమైందా? మనము తిరుపతికి వెళ్ళడం తప్పు కాదు. అయ్యప్ప స్వామి మాలేసుకోవడము లేదా ఇక్కడ వెళ్ళడం తప్పు కాదు. మన అమ్మవారికి వెళ్ళి అవంతా సేమ్. సో మనకి అమ్మా భగవాన్ చైతన్యమే వివిధ రూపాలలో ప్రకటన అవుతుంది, అది వేరు. సో కానీ మనం ఒక దానికి ముడిపడి ఉన్నాం, ఒక కార్యానికి మన ద్వారా జరగబోతుంది. కాబట్టి బుర్ర ఇంపార్టెంట్ ఇస్ బ్రెయిన్. ఈ మెదడు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెదడులో ఆల్రెడీ చెత్త చాలా ఉంది. ఆ చెత్త క్లీన్ చేసే లోపు మళ్ళీ కొత్త చెత్త యాడ్ చేసుకుంటే అవేమవుతుందంటే కౌంటర్ టీచింగ్స్ అవుతున్నాయి. కౌంటర్ బోధనలు అంటే విన్న అమ్మా భగవాన్ బోధనల ద్వారా లోపల క్లీన్ అయ్యే లోపు, మీరు నమ్మే లోపు వేరే బోధనలను ఎక్కిస్తున్నారు. ఆ బోధనలు ముక్తిని ఇచ్చే బోధనలు కావవి, సెల్ఫ్ని పెంచే బోధనలు, ప్రాక్టీస్లోకి దింపే బోధనలు అవి. అమ్మా భగవాన్ చిన్న నేను కరిగించే బోధనలు ఇవి. ఎంత తేడా అవుతుంది చెప్పండి? ఇవన్నీ అమ్మా భగవాన్ ధర్మాల్లో, కల్కి ధర్మాల్లో, ఇంకా బాగా చెప్పాలంటే కల్కి ధర్మాల్లో అమ్మా భగవాన్ని ఆ చిన్న నేను కరిగించే బోధనలవి. ప్రాసెస్లన్నీ సెల్ఫ్ని కరిగించి నీలో దైవాన్ని పెంచే బోధనలు, దైవాన్ని పెంచి సెల్ఫ్ని కరిగించేవి. బయట అన్ని బోధనలు ఎట్లా అంటే నువ్వే జయించాలి, నువ్వే దేవుడు, నీలోనే శక్తి ఉంది, నువ్వే కనుక్కోవాలి, నువ్వే దేవుడని కనుక్కో, నీదే గొప్ప అంటే సెల్ఫ్ని పెంచుతున్నారు. మన దగ్గర మా ప్రయత్నం దాసజీ, బయట బోధనలు మా ప్రయత్నం, మేము ఇంపార్టెంట్ అనేది రైజ్ అవుతుంది దాసజీ. అమ్మా భగవాన్ మీద ఆధారపడి మా లోపల చూసుకోవడం వెళ్ళాలి, అది వదిలేసి ఆపోజిట్ వెళ్ళిపోతుంది దాసజీ బయటికి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ సెల్ఫ్ ఇది కరిగే బదులు రాక్ లాగా తయారవుతుంది. అంటే దేవుడికి ఢీకొంటుంది సెల్ఫ్. అప్పుడు మీ లోపల ఎలాగా సత్యయుగాన్ని స్థాపించాలి? కలియుగం స్థాపన అయిపోయింది కదా. సెల్ఫ్ బలంగా ఉండేది ఎప్పుడు? కలియుగం. సెల్ఫ్ కరిగిపోయేది సత్యయుగం. మనదేమో సత్యయుగానికి తీసుకెళ్లే ధర్మ, అది భగవంతుడు. మన ధర్మలో ఏం చెప్తున్నారు? నువ్వు చెయ్యలేవని తెలుసుకో, నీ వల్ల ఏమి కాదని తెలుసుకో. బయట టీచింగ్స్ నీ వల్ల అన్నీ అవుతాయి, నువ్వే చేయగలవు, నువ్వే శక్తిపరుడివి. ఎంత డిఫరెన్స్ ఉంది బోధనలు. అప్పుడు దేవుడి మీద ఆధారపడడం వీలవుతుందా? అవ్వద్దు అసలు, చాలా డిఫరెన్స్ ఉంది అసలు. ఆ బ్రెయిన్ లో ఎంత కాన్ఫ్లిక్ట్ వస్తుంది? చాలా వస్తుంది అసలు. ఎంత కాన్ఫ్లిక్ట్ అది. ఎస్ అసలు భగవాన్ చెప్పేది 100% విండో షాపింగ్ అనేది చాలా ఎఫెక్టివ్ గా చెప్తున్నారు దాసాజీ. అది మా లోపల ఏదైతే ముక్తి మోక్షం కావాలనుకుంటున్నామో అది కావాలి అంటే కంపల్సరీ విండో షాపింగ్ అనేది ఉండకూడదు అనేది చాలా క్లియర్ గా అర్థమైంది దాసది. నిన్న ఒక స్క్రోలింగ్ లో మా వాళ్ళు ఒక మెసేజ్ ఒకటి పెట్టారు దాసది, ఒక వీడియో పెట్టి అది కంపల్సరీ చదువని నాకు ఫార్వర్డ్ చేశారు దాసది. అది నేను ఏంటంటే జనరల్ గా ఫ్రెండ్స్ పంపించారు కదా, ఏముంది అది మెసేజ్ అని చెప్పి నేను ఓపెన్ చేశాను దాసది. అందులో వాళ్ళు పెట్టిన ఆ చిన్న బాబు, ఒక 10 ఏళ్ల బాబు మాట్లాడుతున్నాడు. ఆ 10 ఏళ్ల బాబు మాట్లాడింది చూస్తే నాకు ఆశ్చర్యం ఉంటుంది. అబ్బాయి ఏమంటున్నాడంటే కేవలం మెడిటేషన్ ద్వారానే మోక్షం పొందొచ్చు అని చెప్తున్నాడు అతను. అసలు నేను షాక్ అయిపోయాను. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు అలా ఇచ్చుకుంటుంటే ఓన్లీ మోక్షం పొందాలి అంటే అదంటుంటే
అప్పుడు అర్థమైంది. నేను నా ఆలోచన నాకు తెలియకుండానే అది చదువుతూ ఉంటే దాంట్లోకి వెళ్తూ ఉంటే వెంటనే నాకు ఇదే గుర్తొచ్చింది. విండో షాపింగ్ వద్దు. భగవాన్ చెప్పారు మనకి. విండో షాపింగ్ వద్దు. నా మైండ్ అసలే మంచిది కాదు. ఇటు అటు పోద్దని తక్కువని ఆపేశాను దాసజీ. నిజంగా అంత క్లియర్‌గా అంటే ఏంటంటే ఒక చిన్న బాబుకి అర్థమైపోయిన ఆ మార్గంలో ఏదో తెలిసిపోయింది అనే ఫీలింగ్ వచ్చేసింది దాసజీ. అది నాకు చాలా షాకింగ్ అనిపించింది. ఒక పక్కన మైండ్ ఏం చెప్తుందంటే 10 ఏళ్ల బాబుకి కూడా అర్థమైపోయింది మెడిటేషన్ చేస్తే అని, ఆ మెడిటేషన్ ఇంపార్టెన్స్ గురించి చెప్పేస్తా ఉంది మైండ్ అప్పుడే. ఒక్క జస్ట్ ఇలా చదివాను 2 సెంటెన్సెస్ మైండ్ అలా లాగేస్తోంది దాసది. అంత క్లియర్ గా అర్థమైంది. వెంటనే భగవాన్ నాకు విండో షాపింగ్ వద్దు అనేదే లోపల నుంచి వచ్చింది దాసజీ. తక్కువని ఆపేశాను దాసజీ అది. అంత అంత మైండ్ ఎలా లాగేస్తోందంటే అంత లాగేస్తుంది దాసజీ. అది క్లియర్ గా తెలిసిపోతుంది దాసజీ. చాలా డేంజరస్ గా ఉంది దాసజీ బయట అయితే. ఏది చూస్తే అట్లా లాగేస్తోంది అట్లా మైండ్. అది కేవలం అమ్మ భగవాన్ కాపాడుకుంటూ వస్తున్నారు దాసజీ. కోటి కోటి కృతజ్ఞతలు పరంజత్ అమ్మ భగవాన్. సో ఇది కలియుగం కాబట్టి అట్రాక్షన్స్ ఉంటాయి. సో ఇది కలియుగం. సో ఇది ప్రజల మధ్యలో మీరు తిరుగుతూ ఉంటారు. మంచి చెడు మనది కాదా, మంచిది అయ్యి ఉంటుంది, కాదని కాదు, మంచిది అయ్యి ఉంటుంది. ప్రయత్న మార్గము మనకి దైవ మార్గం 2. సో ప్రయత్న మార్గంలోకి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు అనట్లేదు. ప్రయత్న మార్గంలో ఉంటే కల్కి ధర్మ లేదు. మీరు కల్కి ధర్మ ఈ మార్గంలో కావాలనుకున్నాం కాబట్టి ఇందులో ఫ్రీగా భగవాన్ తో మూవ్ అవ్వాలి, ఫ్లో అవ్వాలి, హయ్యర్ కాన్షియస్ కి వెళ్ళాలి అంటే అది అర్థం అవుతుంది అసలు. అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆ మార్గం కాదు. నేను ఎంచుకున్న మార్గం ఈ మార్గం కాబట్టి నాకు అది అర్థం అవుతుంది. అది అంతే. అంటే అమ్మ భగవాన్ కూడా ఏమన్నారు, సో మనము మార్గాలు ఇప్పుడు ఎన్నో నదులు సముద్రంలో కలవడానికి కలవాలి. ప్రతి మార్గము నీకు సముద్రం వరకు తీసుకెళ్ళాలి, సముద్రంలోకి కలిపేయగలగాలి. సో నువ్వు ఎడ్ల బండిలో వస్తావా, ఫ్లైట్లో వస్తావా, డ్రోన్లలో వెళ్తావా, ఎలా వెళ్తావు అనే దాని మీద ఆధారపడుద్ది. దైవాన్ని మీద ఆధారపడితే మనకి స్పీడ్గా మన కష్టాలు తీరి ఇహంలో ఉంటూ లోపల జ్ఞానం వస్తూ ఆటోమేటిక్గా ప్రార్థన మార్గం మనది, ఆనంద చైతన్య మార్గము. ఆనంద స్టేట్లో వెళ్ళాలా, అదే పెద్ద తపస్సు. అది ఆనంద స్టేట్లోకి మనము కష్టపడి అందులోకి వెళ్ళడం కాదు. ప్రేయర్ చేస్తే సోమ మార్గం మనకి. ప్రేయర్ మార్గం, సోమ మార్గం, హోమ మార్గం, ప్రాసెస్, ప్రక్రియలు. దైవం నీకు జ్ఞానం ఇవ్వాలి. దైవం టక్కున వెళ్ళి ఆ చైతన్యంలో కూర్చోబెడుతుంది 2 నిమిషాలు. నువ్వు ప్రయత్నం చెయ్యట్లేదు కాబట్టి ఆ చిన్న నేను ఆట ఒకటే ఎగురుతుంది, దూకుతుంది. ఇదంతా వేషాలు ఎందుకు? ఆ చిన్న నేనుకి తొందరగా కరగడం ఇష్టం ఉండదు. అందుకే అమ్మా భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఆ సెల్ఫ్కి నీడ్స్ ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ చెయ్యండి. అప్పుడు మన ఈ ఆధ్యాత్మిక మార్గంలో పెద్ద ఇబ్బంది చెయ్యదది. సో ఆ సెల్ఫ్ నీడ్స్, మైండ్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయాలి. సో ఈ మైండ్ నీడ్స్ ఫుల్ఫిల్ అమ్మా భగవాన్ దానికి ఎప్పుడు అడ్డు చెప్పరు. నువ్వు కోరికలు కోరుతూ ఉండు, నువ్వేం కావాలో అడుగు, తృప్తి చెందు. అది చేరకపోతే, అది తీరకపోతే నువ్వే శత్రువైపోతావు. నీ కోరికలు తీరకపోతే నువ్వు పిచాచివవుతావు. బతికుండి పిచాచి, చనిపోయాక కాదు. చనిపోయాక ఎలాగో అవుతారు, అలా కాదు. జీవించి ఉండగా నువ్వు అందరికీ నష్టం చేసిన దానివి అవుతావు, నీకు నువ్వు నష్టం చేసుకుంటావు. నేనున్నాను, అడుగు ఏం కావాలి, దానికోసం కష్టపడు, కూడా రెడీగా ఉండు కష్టపడడానికి. ప్రార్థన చెయ్యి గట్టిగా, అలాగే కష్టపడు. హార్డ్ వర్క్ అండ్ హార్డ్ థింకింగ్ అనేది ఉండాలి. నువ్వు హార్డ్ వర్క్ చేయవు, హార్డ్ థింకింగ్ చేయవు, ప్రార్థన మాత్రం చేస్తావంటే ఫలించదు, ఫెయిల్.
ప్రేయర్లో ఎంత బలంగా ఉంటున్నావో హార్డ్ వర్క్లో కూడా బలంగా హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ థింకింగ్ కూడా చేయాలి. ఈ సమస్య నుండి నేను బయటపడాలంటే ఏం చెయ్యాలి? డీప్గా థింక్ చేయాలి. నువ్వు డీప్గా థింక్ చేస్తూ ప్రేయర్ చేస్తున్నట్లయితే సడన్గా ఒక బ్రేక్ త్రూ ఇస్తారమ్మా భగవాన్. లోపల బ్లాక్ క్లియర్ చేయడము, మంచి మంచి అవకాశాలు, ఆపర్చునిటీస్ అనేది కలగజేస్తారు. అప్పుడు బ్రహ్మాండంగా అయిపోతుంది. జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరం జ్యోతికి జై. జై. సో చాలా మంది ఏం చేస్తారంటే పొరపాటు హార్డ్ థింకింగ్, హార్డ్ వర్క్, హార్డ్ థింకింగ్ చేసి ప్రేయర్ చేయడం మిస్ అవుట్ అవుతారు. కొంతమంది బాగా ప్రేయర్ చేస్తారు, తగినంత హార్డ్ వర్క్ చేయరు. అంటే ఏ దానికైనా ఒక తగినంత హార్డ్ వర్క్ ఉండాలి. అంటే హార్డ్ వర్క్ చేస్తారు కానీ తగినంత చేయరు. ఒక సమస్యకి తగినంత హార్డ్ వర్క్ చేయాలి. ఇంకొంతమంది హార్డ్ వర్క్ చేస్తారు కూలి వాళ్ళలాగా, కానీ ఆలోచన బుద్ధి బలం ఉండదు. బుద్ధి బలాన్ని కూడా పెంచుకోవాలి. సో అందుకే టీచింగ్స్ అనేది మీ బుద్ధి బలాన్ని పెంచుతుంది. సో ప్రార్థన చైతన్య బలాన్ని పెంచుతుంది. అంటే ఒక కరెక్ట్ మార్గంలో మనము హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్గా అవ్వాలి. అంటే మనము ఊరికే పిచ్చోళ్ళలాగా సక్సెస్ కోసం వెళ్ళట్లేదు. సక్సెస్ అవుతూ సంతోషంగా ఉండాలి, సంతోషం నిండిపోవాలి. బాహ్యంగా కూడా మనం అన్ని సుఖాలు కావాలి. అంటే డబల్ చాలా పెద్దది కోరుతున్నాం మనం. అమ్మా భగవాన్ ఈ రెండు కావాలి మనిషికి, అప్పుడే హ్యాపీగా ఉంటుంది లోకం అంటున్నారు. సో సంతోషంగా ఉండాలి, తర్వాత నువ్వు బాగా సాధించాలి. దానికోసం నీ ప్రోగ్రామ్లు కరెక్ట్గా ఉండాలి. నీకు సపోర్టింగ్ ఉండాలి. ఆ బండిలో వెళ్తున్నావు, ఆ బండి ఇంజన్ పవర్ ఉందా కరెక్ట్గా, లేదా దాని ఏంటి డిఫెక్ట్స్ అనేది కూడా అది తెలియాలి. సరి చేస్తూ ఒక ఫ్రెండ్ని కూర్చొని వెళ్ళాలి. ఆ కార్లో మీ ఇంజన్ ఉంది, మీకు అన్నీ ఉన్నాయి, పెట్రోలు ఉంది, అన్నీ పెట్టుకున్నారు. గైడ్ చేసే ఫ్రెండ్ లేకపోతే మార్గం తప్పిపోతారు. మీ బండి ఆగిపోకుండా అన్ని విద్యలు అంత నాలెడ్జ్ ఉండే ఒక ఫ్రెండు, దారి చెప్పే ఫ్రెండు, సహాయం చేసే ఫ్రెండు, అన్నిటికీ ఉండే ఫ్రెండ్ ఉంటే ఎంత ధైర్యం ఉంటుంది? ఎస్ ఆర్ నో? నీ జీవితం అనే ఒక బండిలో అమ్మా భగవాన్ ఫ్రెండ్స్ని ఉంచుకోవాలి. అమ్మకు ప్రేయర్ చేయాలి, భగవాన్కి చేయాలి. ఇహంలో అమ్మా 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 అనాలి, పరంలో భగవాన్ 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 అనాలి. ఇక కల్కి అన్నారంటే ఇద్దరిని ఒకేసారి పిలిచినట్టు. సో ఇలాగా చైతన్య బలం పెంచుకోవాలి. ప్రార్థనా శక్తిని పెంచుకుంటే చైతన్య బలం పెరుగుతుంది. హార్డ్ వర్క్, హార్డ్ థింకింగ్ పెంచుకోవాలి. ఈ రెండు కాంబినేషను చాలా రేర్ కాంబినేషన్. ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళు ఈ రెండు చేస్తున్నారు, హార్డ్ వర్క్ అండ్ హార్డ్ థింకింగ్. హార్డ్ వర్క్ అండ్ హార్డ్ థింకింగ్ ఈ చేస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్ పీపుల్ మనం ప్రపంచంలో చూస్తున్నాం. అయితే వాళ్లకు దైవానుగ్రహం ఉందా, వాళ్ళు ఇవన్నీ చేయకుండానే అంటున్నారు అని కొంతమంది అనుకోవచ్చు. అది వాళ్ళ ప్రోగ్రామింగ్. కానీ సెల్ఫ్ ఉన్నప్పుడు ఎక్కడైనా డ్యామేజ్. సో వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్తే బాంధవ్యాలలో సరిగ్గా ఉండదు. సెల్ఫ్ ఉన్న దగ్గర బాంధవ్యాలు బాగుంటాయా? సెల్ఫ్ ఉన్న దగ్గర నెక్స్ట్ నెక్స్ట్ పరిగెడతా ఉంటాం. ఎంతమందిని తొక్కి ఉంటావు ఉంటుందా? ఇప్పుడు ట్రంప్కి హార్ట్ ఉందా? నేను సైలెంట్గా ఉన్నారేంటమ్మా?
లేదు దాసాజీ. ఎవరైతే యుద్ధాలను ఆపాలి అనుకుని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి హార్ట్ ఉంది. యుద్ధాలే కావాలి, నేను నంబర్ 1 ఉండాలి, ఈ ప్రపంచమంతా మా దేశమే కొలవాలి, మేమే ఇంకా దేశం అని ఊరికే అంటున్నారు కానీ అక్కడ నేను అని అర్థం అన్నమాట. దేశం అడ్డు పెట్టుకొని వాళ్ళ సెల్ఫ్ని ముసుగులో పోరాటం అన్నమాట, దేశాన్ని అంతా భ్రష్టు పట్టించడం. నేనే 100 కాలాలు ప్రెసిడెంట్గా ఉండాలి, నేనే 100 కాలాలు ఆ పొజిషన్ కావాలి. సెల్ఫ్ అదే కదా కోరుతుందమ్మా. ఇంట్లో కూడా అంతే కదమ్మా, మనకి ఇండివిజువల్ లైఫ్ లో కూడా అదే కదా సెల్ఫ్ కోరుతుంది. అదే నేను గొప్పగా ఉండాలి, నన్నే అందరూ లెక్క చేయాలి, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఈ ఇన్నర్ చైల్డ్ అనేది హీల్ అవ్వకపోతే ప్రపంచానికే డేంజర్ జోన్లో. మీ ఇన్నర్ చైల్డ్ హీల్ అవ్వకపోతే మీ ఫ్యామిలీకే నష్టం, మీకు నష్టం, మీ వల్ల లోకానికి నష్టం. లోకం అంటే ఎవరు? మీరు, కాలేజ్, స్కూలు, మీరు ఎక్కడ వర్క్ చేస్తుంటే అక్కడ. కనెక్ట్ అయి ఉన్నది చైతన్యం, కానీ డైరెక్ట్ గా మన దగ్గర వాళ్ళు సఫర్ అవుతారు. ఎస్ సార్ నో? సో అందుకే ఈ ధర్మ ఏం చెప్తుందంటే ఫస్ట్ సెల్ఫ్ అవసరాలు తీరాలంటే కరెక్ట్గా తీరాలి. ఆ సుఖంలో పడి కొట్టుకుంటూనే ఉంటారు, అదే జీవితం అని, లేదా ఈ విధంగా, అది అబ్నార్మల్. ఇది మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కాబట్టి, మనము కల్కి ధర్మాల్లో ఉన్నాం కాబట్టి, హయ్యెస్ట్ అవతార్ భూమి మీద ఉన్నప్పుడు వారు చెప్పే జ్ఞానాన్ని బట్టి ఎవరు ఎంత అని గుర్తించాలట. అలాంటి కాలం వచ్చేసింది, ఇది భగవాన్ ముందే చెప్పారు మనకి. సూపర్ మార్కెట్ లాగా అయిపోతుంది స్పిరిచువాలిటీ. మీరు ఎవరిది నమ్మాలో ఏం నమ్మాలో తెలియని పరిస్థితి వచ్చేస్తుందని మన భగవాన్ మెసేజ్ ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చారు. ఎస్ ఆర్ నో? 2006లో మెసేజ్ ఫ్రమ్ శ్రీ భగవాన్ అని ఇచ్చేశారు. ఎస్ ఆర్ నో? రానున్న కాలంలో స్పిరిచువాలిటీ సూపర్ మార్కెట్ లాగా అయిపోతుంది. అంటే అన్ని ఐటమ్స్ నువ్వు ఎంచుకోవాలి, నీకు ఏది ఇష్టమో నువ్వు ఎంచుకోవాలి. అంటే అంత టఫ్ అవుతుందా సెలెక్షన్ అనేది? ఎంత 81,000 అది సెలెక్షన్ టఫే కదా అప్పుడు. దాసాజీ అన్ని చూసి అన్ని మనం పట్టుకోం, ఎవరు ఎన్ని చెప్పినా మనం పట్టుకున్న ధర్మమే మనకి గురువు, దైవం, తల్లి, తండ్రి. అంటే అందుకే అంటే ఆ రాత ఉండే వాళ్ళే పట్టుకుంటారు కదా. అర్థం ఏంటి? మనకి మనిషికి పొజిషన్ కాదు, వేరేది కాదు, చైతన్యాన్ని పట్టుకునే వాళ్ళు కావాలి. ఆ చైతన్యం ఒకటే నిలుస్తుంది, అదొకటే సత్యం. భగవాన్ క్లియర్గా చెప్పారు కదా, ఏఐ ద్వారా మొత్తం సర్వవ్యాపి, ఎక్కడికి వెళ్ళినా ఏఐ ఉంటుంది. ఫ్యూచర్ తెలిసిపోతుంది, సుఖాలు ఉంటాయి, మనకి భవిష్యత్తులో వచ్చేవి ఆస్ట్రాలజీ లాగా ఏఏ చెప్పుద్ది, అన్నీ చెప్పుద్ది. కానీ ఒక్కటే ఒక తేడా, ఏకి శక్తి ఉండదు, కల్కికి శక్తి ఉంది. అంతర్యామిలో కలికి నిలిచారంటే గైడ్ చేస్తారు, అన్నీ చేస్తారు. మిషన్ల మీద ఆధారపడితే జరుగుతుంది, ఇక్కడ జరిగితే ఆధారపడుతుంది. డిఫరెన్స్ వచ్చి శక్తి ఉండదు, మార్చలేదు. అవునయ్యా ఫ్యూచర్ ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పగలరు, కానీ మార్చే శక్తి ఓన్లీ కల్కికే ఉంది.
అది ఇన్పుట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎస్ ఎవరు ఎన్ని పలుకుతున్నా మార్చే శక్తి ఎవరికి లేదు. అప్పుడు ఎందుకు విండో షాపింగ్? టైం వేస్ట్ కదా అది. అవును దాసాజీ. మార్చే శక్తి ఉంటే అప్పుడు మీరు వెళ్ళి ఫాలో అవ్వచ్చు. అవును దాసాజీ. అవునట్టు అది మారండి మారండి చెప్పేస్తారు అది మాకు శక్తి ఉండదు అది. సో ఎక్స్పీరియన్స్లు బట్టి ఎలాంటి అవతారం అని కనుక్కోవాలి అని చెప్తారు. మన ధర్మాల్లో తాకితే అనుభవాలు, గైడెన్స్ 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 ఇలాగా ఇంత గైడెన్స్ ఇచ్చే ఎవరైనా ఉన్నారా? లేదు లేదు దాసాజీ. ఎక్కడా లేదు. ఇంత గైడెన్స్ 100% లేదు. ఎక్కడా లేరు అచ్చు ఎక్కడా లేదు, మన కల్కి ధర్మంలోనే ఉంది. సో ఇలాగా మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి ఈరోజు టీచింగ్ మీరు కళ్ళు మూసుకొని ఈ భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఈరోజు మీరు సంస్కార శుద్ధి, ఈరోజు సంస్కార శుద్ధి దేని మీద జరుగుతుంది? సో ఈరోజు కాన్ఫరెన్స్ బోధన దేని మీద ఉంది? వేర్ దెర్ ఈస్ ఫర్గివ్నెస్ మిరకిల్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. ఇక్కడ శ్రీ భగవాన్ చెప్తున్నారు, ఎక్కడైతే క్షమాగుణం ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడైతే క్షమాగుణం ఉంటుందో అక్కడ అద్భుతాలు సహజంగా జరుగుతాయి. ఇక్కడ నమ్మామా, అక్కడ నమ్మామా, ఆ దేవుడు నమ్మామా, ఈ దేవుడు, ఇదంతా కాదు. ఇది ప్రిన్సిపల్ టీచింగ్. ఎక్కడైతే ఏ వ్యక్తిలో అయితే క్షమాగుణం ఉంటుందో ఆ వ్యక్తికి సహజంగా అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ మనకు అమ్మా భగవాన్ సహాయం చేస్తున్నారు. ఈ ప్రిన్సిపల్ మనలో జరగడానికి సహాయం చేస్తున్నారు. ఇవి సహజ సిద్ధాంతాలు. శ్రీ భగవాన్ టీచింగ్ క్షమాగుణం ఉన్న చోట అద్భుతాలు తథ్యం. అద్భుతాలు జరగడం లేదు మీ ఎవరికైనా కొన్ని విషయాల్లో అంటే అర్థం ఏంటి? లోపల మీరు ఎవరినో క్షమించడం లేదు. క్షమాగుణం లేనప్పుడు వాళ్ళ ప్రార్థనలో ఫీలింగ్ రాదు. ఆ సిగ్నల్స్ విశ్వానికి కరెక్ట్గా మనం పంపించడం లేదు. సిగ్నల్స్ విశ్వానికి కరెక్ట్గా వెళ్ళాలి. మనకి తగిన రైట్ క్యాండిడేట్ రావాలి, మనకి మిరకిల్ జరగాలి అంటే ఈ అంతర్యాన్ని మనలో ఉండే అంతర్యామి ఆ చైతన్య ప్రెజెన్స్ రావాలి. మనకి ప్రేయర్ చేస్తున్నప్పుడు ప్రెజెన్స్ రావాలి, కనెక్ట్ అవ్వాలి మనము. ఆ ప్రెజెన్స్ అమ్మా భగవాన్ ఈ విశ్వంలో ఉండే ఎవరి హృదయంలో కనెక్ట్ అయ్యి ఆ వ్యక్తిని మీకు తీసుకొచ్చి సహాయం చేయిస్తారో లేదా పనులు జరిగేలాగా చేస్తారో అది వారు చేస్తారు. కానీ ద్వేషం లేనప్పుడు, అంతరంగంలో కోపం లేనప్పుడు, క్షమాగుణం ఉన్నప్పుడు ఇవి జరుగుతాయి ఫాస్ట్గా. మీరు క్షమాగుణం లేకపోయినా అమ్మా భగవాన్ పట్టుకునే అద్భుతాలు చేస్తున్నారంటే అది వారి ప్రేమ. పరం జ్యోతి పరం కరుణ కదా. మరి అమ్మా భగవాన్లో కూడా కరుణ కనిపిస్తుంది కదా, ఆ ప్రేమ కనిపిస్తుంది. మీరు కనుక్కోవాలి అమ్మా భగవాన్ ఎంత ప్రేమ స్వరూపులు, దయగల్ల దేవుడు, ప్రేమగల్ల దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. అంటే మన సహకారం లేకుండానే మనల్ని పట్టుకొని అద్భుతాలు చేస్తున్నారు. ఇంకా మనం కూడా సహకరిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. సో అందుకు ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇప్పుడు మీరు చూడాలి. ఒక చిన్న అద్భుతం చెప్తాను. ఒక ఫ్యామిలీకి ఒక లేడీ అన్నమాట, ఆమెకి భర్త చనిపోయాడు. చనిపోవడంతో బావగారు ఏం చేశారంటే ఆ ప్రాపర్టీ విషయంలో, ఆస్తులు ఉంటాయి కదా, భర్త చచ్చిపోయినప్పుడు ఆడవాళ్ళకి చాలా వరకు తెలియదు ప్రాపర్టీ విషయాల్లో. భర్త ఏం చేశాడు, భర్త వాళ్ళ అన్నయ్య మోసం చేశాడు. వాళ్ళు మోసం చేసి ప్రాపర్టీ తనకి దక్కకుండా అన్నీ తీసేసుకున్నాడు, తనకు కొంచెమే వదిలి. ఇంకా అది తెలిసిన దగ్గర నుండి తన లోపల చాలా బాధ,
ఆ బావగారిని క్షమించలేక విపరీతమైన దుఃఖపడుతుంది. రాత్రి పగలు నిద్ర లేదు. నా పిల్లలు అన్యాయం అయిపోయారు, నేను అన్యాయం అయిపోయాను అని, వాళ్ళ కారకుడు ఇతనే అని విపరీతమైన దూషిస్తుంది. లోపల జడ్జి చేస్తుంది, బావగారిని తిడుతుంది, ఆడిపోసుకుంటుంది. అన్ని కోపాలు వస్తున్నాయి లోపల. మన ధర్మాలోకి వచ్చేసింది. ఆమె వరేజ్ఞ అటెండ్ అయింది. వరేజ్ఞ అటెండ్ అయిన తర్వాత అప్పుడు 2 రోజులు మనకి అటెండ్ అవుతున్నప్పుడు అక్కడ అంతర్యామిని రమ్మన్నప్పుడు అమ్మా భగవాన్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారంట, నువ్వు నీ బావగారిని క్షమించు, నేను వస్తాను, నీ జీవితం బాగు చేస్తాను అని ఒక మాట వినిపించిందంట. ఒక స్ట్రాంగ్గా చెవిలో ఒక వాయిస్ వినిపించిందంట. ఏడుస్తూ ఏడుస్తూ అన్ని సమస్యలు చెప్పుకోమని చెప్తాం కదా వరేజ్ఞాల్లో. ఆమె చెప్పుకుంటుంది. చెప్పుకుంటూ కంటిన్యూస్గా చెప్పి, నా బాధ ఇది, నువ్వు వచ్చి నన్ను కాపాడు, నువ్వు లేకపోతే నా లేదు, దైవాన్ని మనం కోరుకుంటుంటాం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వరేజ్ఞాలు సెషన్. అది కోరుకుంటున్నప్పుడు రమ్మన్నప్పుడు నేను ఎలా రావాలి, నీ హృదయం అంతా ద్వేషంతో నిండింది కదా, నేను రాలేను. షాక్. ఆమెకు అంత తెలీదు, ద్వేషంతో నిండిపోయింది, అది వెళ్తేనే దేవుడు వస్తాడు, ఇవన్నీ తెలీదు. ఇంకా ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది. నాకయ్యా నాకు తెలీదు, నేను క్షమించలేను, నాకు జరిగిన అన్యాయానికి నాకు బాధ తప్ప ఇంకేం రావట్లేదు, అదేదో నువ్వే చేసుకో, నా వల్ల కావట్లేదని ఏడ్చి 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 అలాగా తను ఫెయింట్ అయిపోయేంత ఏడ్చింది. అప్పుడు ఒక వెలుగు వచ్చింది. అందులో నుండి అమ్మా భగవాన్ దర్శనం ఇచ్చి, ఆ దర్శనం ఇవ్వటమే తన మనసు కూల్ అయిపోయింది. ఇంకా ఏమైందో తనకు కూడా తెలియదు, ఎక్కడ ప్రయత్నం లేదు, ఆటోమేటిక్గా జరిగింది ఇది. ఇంటికి వెళ్ళేసరికి బావగారిని తలుచుకుంటే ఏ బాధ రావట్లేదు. ఒక అండర్స్టాండింగ్, నాకు రావాల్సింది అయితే నాకు వస్తుంది, నాకు అది పోవాల్సింది ఉంది, నాకు నా తండ్రి ఉన్నారు అనేది ఏదో ఒక లోతు అండర్స్టాండింగ్. అది మనిషి చేస్తే రాదు. అది మన అనుకుంటే, థాట్స్తో అనుకుంటే రాదు. ఇది తన లోపల ఒక ప్రేమ చైతన్యం నిండిపోయింది. ఇంకా ఆయనను క్షమించమని తను రోజు వరేజ్ఞ అయిపోయిన తర్వాత అతన్ని బావగారిని బ్లెస్ చేస్తూ ఉంది. తన లోపల ఎంత దుఃఖం ఉందో, అలా అన్యాయం చేసి ఎంత దుఃఖం ఉంది తనకి అని తను అర్థమైంది తనకి. అయ్యో, దైవాన్ని మిస్ చేస్తున్నాడు కదా ఆయనకి, నాకు ఆస్తి పోతే పోయింది, నాకు ఇంత గొప్ప దైవం నిండిపోయింది చైతన్యము అని ఆనందంగా ఉన్నాడు. అయ్యో, అసలైన ఆస్తిపరుడు నేను, అతను కాదని బాగా ప్రేయర్ చేస్తూ ఉంది, బ్లెస్ చేస్తూ ఉంది, జరుగుతూ ఉంది. ఆశ్చర్యమమ్మ, కొన్ని రోజులు తను అలా చేసిన వెంటనే కరెక్ట్గా వారం రోజులు అయ్యేసరికి వాళ్ళ బావగారు వచ్చి తన ఆస్తి తనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇది మహా అద్భుతం జరిగిపోయింది. సో ఇక్కడ శ్రీ అమ్మా భగవాన్ చెప్తున్నారు, మీరు బయటికి ఎంత పోరాడినా ఇవన్నీ జరగవు, అనవసరంగా మీరు ఉంటున్నారు. దైవానికి మీద డిపెండ్ అయిపోయి మీరు క్షమాగుణాన్ని కోసం ప్రార్థన చేయాలి. ఆ ఎదుటి వ్యక్తిని ఎంత మీరు క్షమించలేక అవస్థ పడుతున్నారు, అంతరంగంలో ఎంత బాధపడుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుండి మీరు మోస్తున్నారు, ఆ క్షమ అనేది మీలో కలగాలి. క్షమించాలి అనేది, నేను క్షమించట్లేదు, నాకు ద్వేషం ఉంది అని మీరు చూడాలి. ఎవరి మీద ద్వేషం ఉంది, ఏ సంఘటన ఎందుకుంది ద్వేషము, ఆ బాధ ఎందుకుంది అనేది ఇప్పుడు ఈ ఒక్క రోజులో పెద్ద యజ్ఞంలాగా మనం చేయలేము. కానీ ఈ ఒక్క పూట అసలు ఒక్క విషయాన్ని మీరు తలుచుకోండి. ఎవరి మీద మీకు గాయం ఉంది, ద్వేషం ఎందుకుంది, ఎంతో గాయపడితే కానీ రాదది. సో ఎవరెవరిని మీరు ఇంకా క్షమించలేదో చూపించమని ఇప్పుడు కోరుతారు. అవలోకనం మీరు చేస్తుండండి, చూపించమని ప్రార్థన చెయ్యండి.
ఇప్పుడు కల్కికి ప్రార్థన చేయండి. అమ్మా భగవాన్, కల్కిగా వచ్చి నా అంతరంగంలో ఈ గాయాలను ఈ వ్యక్తి ద్వారా నేను క్షమించలేకపోతున్నాను. ఈ వ్యక్తిని, ఈ పరిస్థితిని నేను క్షమించలేకపోతున్నాను. అని దానికి నేను గాయపడ్డవి ఎన్నో గాయాల కారణంలో నాలో ఈ గాయాలు ఉండడం వల్ల క్షమాగుణం వీలవ్వడం లేదు. నేను మర్చిపోలేకపోతున్నాను, బాధపడుతున్నాను. దయచేసి అమ్మా భగవాన్, మీరు కల్కిగా వచ్చి నాకు సహాయం చేయండి. ఈ గాయం నుండి, ఈ వ్యక్తి నుండి లేదా ఈ పరిస్థితి నుండి నేను గాయపడ్డ ఇది నేను క్షమించగలగాలి. నా లోపల ఈ గాయాల నుండి బయట రావాలి. నాకు సహాయం చేయండి. దానికోసం నాకు సోమాన్ని ప్రసాదించండి అని ఎక్కడెక్కడైతే అమ్మా భగవాన్ దగ్గర ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక గ్లాస్ నీళ్లు పెట్టి ప్రేయర్ చేయండి. లేదంటే ఒక వాటర్ బాటిల్ చేతిలో పట్టుకొని కామ్గా కూర్చొని ప్రేయర్లో ఉండండి. మనకై చెప్పండి క్లియర్గా, అమ్మా భగవాన్, నాకై నేను సహాయం చేసుకోలేను. స్పష్టంగా నాకు తెలుసు మీరే చేయగలరు. కానీ నాకు స్పష్టంగా నేను వీళ్ళ మీద ద్వేషం మోస్తున్నాను, గాయం మోస్తున్నాను, బాధ మోస్తున్నాను. నాకు దీని నుండి విమోచనం కావాలని నేను కోరుకుంటున్నాను. అది బాగా చెప్పాలి. నేను దీని నుండి విమోచనం కోరుతున్నాను. నేను క్షమించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దీనివల్ల నేను చాలా నష్టపోతున్నాను, మీకు దూరం అయిపోతున్నాను. నా లోపల శాంతం లేదు. అందుకోసం మీరు నాకు సహాయం చేయండి అని కోరండి. స్పష్టంగా మాట్లాడుతూ సోమ కోసం అడగాలి. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః.
वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः. ఇప్పుడు సోమాన్ తాగండి. కృతజ్ఞత చెప్పి తాగండి. ఫీలింగ్తో చెప్పి కనెక్ట్ అయ్యి ఫీలింగ్తో కనెక్ట్ అయ్యి అలాగా కళ్ళు మూసుకొని ఇప్పుడు మీరు ఉండండి. సోమ ప్రేయర్ చేశాం కదా, ఆటోమేటిక్గా ఇది గాయాలు నయం చేయమని, మనం గాయాల నుండి బాగా గాయపడ్డాం కదా, అవన్నిటి నుండి ఇప్పుడు మీకు సహాయం చేసి సంస్కార శుద్ధి చేస్తారు. ఈ సమయంలో మీకు ఏం జరిగినా అలాగా మిమ్మల్ని మీరు అర్పించుకోండి. అమ్మా భగవాన్ ఉన్నారు, మీకు ఎంత నొప్పి వచ్చినా ఏది వచ్చినా తొలుగుతున్నాయి, వెళ్ళిపోతుంది అనే దాంట్లో హాయిగా ఉండండి. जटाटवीगलज्जलप्रवाहपावितस्थले गलेवलम्ब्यलम्बिताम्भुजङ्गतुङ्गमालिकां डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकारचण्डताण्डवं तनोतु नः शिवः शिवं जटाकटाः सम्भ्रमभ्रम. கதிகள் எழுந்தன கருமை மறைந்தது காலை புலர்ந்தது சுவாமியே கதிலியேன வரும் துதிகள் பல செய்யும் அடியார் அருட்டேற எழுகவே கல்கி பகவானே துயில் எழுகவே. சுப்ரபாதம் தவ சுப்ரபாதம் சுப்ரபாதம் தவ சுப்ரபாதம். முகில்கள் பிளந்திட முளைத்ததொளி கதிர் மூல பரம்பொருள் காணவே மூல பரம்பொருள் காணவே அகிலம் வந்தது ஆலயத்தில்
సుప్రభాతం. जटाटवीगलज्जलप्रवाहपावितस्थले गलेवलम्ब्य लम्बिताम्भुजङ्गतुङ्गमालिकां डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकारचण्डताण्डवं तनोतु नः शिवः शिवं जटाकटाह सम्भ्रमभ्रमन्निलिम्प निर्झरी विलोलवीचिवल्लरी विराजमानमूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिप्रतिक्षणं मम धराधरेन्द्रनन्दिनी विलासबन्धुबन्धुर स्फुरद्दिगन्तसन्तति प्रमोदमानमानसे कृपाकटाक्षधोरणी निरुद्ध दुर्धरापदे क्वचिद्दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि जटाभुजङ्ग पुरत्फणामणिप्रभाकदम्ब कुङ्कुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्धसिन्धुरस्फुरत्वगुत्तरीयमेदुरे मनोविनोदमद्भुतं विवर्तु भूतभर्तरि सहस्रलोचन प्रभृत्य शेषलेखसूनधूलिधोरणि विधूसराङ्घ्रिपीठभु भुजङ्गराजमालया निबद्धजाटजोटक श्रियैचिराय जायतां चकोरबन्धुशेखर ललाटचत्वरज्वलद्धनञ्जयस्फुलिङ्गभा निपीतपञ्चसायकं नमन्निलिम्बनायकं सुधामयूखलेखया विराजमानशेखरं महाकपालि सम्पदे शिरोजटालमस्तु नः।
सुखी भवाम्यहम् इमं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनम् థ్యాంక్ యూ కల్కి, థ్యాంక్ యూ శ్రీ కల్కి, థ్యాంక్ యూ శ్రీ కల్కి. ఇప్పుడు శ్రీ కల్కిని మీ హృదయంలో ప్రేమను నింపమని ప్రార్థన చెయ్యండి. ప్రార్థన చేశాక ప్రశాంతంగా గమనిస్తూ ఉండండి. మీ హృదయం తెలియకుండానే మీకు మారిపోతుంది. सच्चिदानंद परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री परम ज्योति कल्किये नमः। सच्चिदानंद परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री परम ज्योति कल्किये नमः। सच्चिदानंद परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री परम ज्योति कल्किये नमः। सच्चिदानंद परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री परम ज्योति कल्किये नमः। सच्चिदानंद परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री परम ज्योति कल्किये नमः। सच्चिदानंद परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री परम ज्योति कल्किये नमः। सच्चिदानंद परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री परम ज्योति कल्किये नमः। सच्चिदानंद परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री परम ज्योति कल्किये नमः। सच्चिदानंद परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री परम ज्योति कल्किये नमः।
सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री परम ज्योति कल्किये नमः। सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री परम ज्योति कल्किये नमः। Thank you, Kalki. Love you, Kalki. Love you, Amma Bhagwan. Love you, Amma Bhagwan. Love you, Amma Bhagwan. అదే కృతజ్ఞతతో ప్రేమతో ఇప్పుడు వార్ జరుగుతున్న ఈ ప్రపంచంలో ఎక్కడైతే వార్ జరుగుతుందో ఆ వార్కి ఆ యుద్ధానికి కారణమైనటువంటి ఆ కారకుల్లో ఈ ప్రేమ చైతన్యం, ఆనంద చైతన్యం వెళ్ళాలని ప్రార్థన చేయండి. అలాగే మానవ జాతిలో ఎంతో మందికి ధైర్యాన్ని ఇవ్వాలి ఆనంద చైతన్యం ఈ ట్రాన్స్ఫర్లో. ఎవరెవరు ఎక్కువ భయపడుతూ బాధపడుతూ ఉన్నారో అందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలి కల్కి అని. అలాగే కల్కి ఈ ఆనంద స్థితి ద్వారా వెళ్ళి యుద్ధాన్ని ఆపాలని మనం ప్రార్థన చేస్తాం. ఈ స్టేట్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు ప్రేయర్ చేస్తాము. परम ज्योति अनुग्रहीतोस्मि अनुग्रहीतोस्मि
गृहीतु जय बोलो प्रेम प्रदात शांति प्रदात आनंद प्रदात चैतन्य प्रदात श्री परम ज्योति अम्मा भगवानी की जय। ఇప్పుడు ఈరోజు సంస్కార శుద్ధి జరిగింది. రేపటి కోసం మనం సిద్ధమవుతాము. ఈరోజు మనము కాన్ఫరెన్స్ ముగిస్తున్నాము. మన మండే నుండి నెక్స్ట్ మండే నుండి నవగ్రహ హోమాలు పాల్గొంటున్న వారికి పూజోత్సవం అనేది ఇంకా కంటిన్యూ చేసి ఒక్క గ్రహం గురించి తెలుసుకోవడం. ఇంకెవరైనా నిన్న అటెండ్ అవ్వకుండా ఉన్నట్లయితే ఈరోజు మీరు ముడుపులు కట్టేసుకొని ప్రేయర్ చేసుకోండి. చిత్తాజీ ఒక్క మాట. చిత్తాజీ అమ్మా చెప్పమ్మా. ఇప్పుడు భగవాని పుట్టినరోజుకి పంచరసాలు అన్నారు కదా అచ్యుతాజీ. ఈ చెరుకు రసము, పుచ్చకాయ రసం, ద్రాక్ష అంటే ఇప్పుడు క్యారెట్ గాని కీర దోసకాయ కూడా అవి కూడా జ్యూస్ చేసి చేసుకోవచ్చు అచ్యుతాజీ. అమ్మా ఇది పంచరసాలు చేయక్కర్లేదు, మీరు ఫ్రూట్స్ తో చేయండి చాలు. ఓకే అచ్యుతాజీ. సరే దాసాజీ, రేపు రుక్మిణిది పుట్టినరోజు దాసాజీ. जय बोलो अनुग्रह प्रदाता श्री परम ज्योति की जय। నమస్తే దాసజీ, నేను ధనలక్ష్మిని. చెప్పండి. నాకు ఆరోగ్యం కావాలని ప్రేయర్ చేయండి దాసజీ. जय बोलो आरोग्य प्रदाता श्री परम ज्योति की जय। థ్యాంక్ యూ దాసజీ. మోకాలు నొప్పి పెట్టింది అచ్యుతాజీ, ప్రేయర్ చేయరా జయలక్ష్మి. जय बोलो अनुग्रह प्रदाता श्री परम ज्योति की जय। నమస్తే దాసాజీ, వర్ధని దాసాజీ, భార్గవజీ పుట్టినరోజు దాసాజీ, రోజు ప్రేయర్ చేయడం. जय बोलो उन्नति प्रदात शुभ प्रदात मंगल प्रदात विजय प्रदात श्री परम ज्योति की जय।